తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలంలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారన్నారు. పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని దుర్గేష్ తెలిపారు. ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యమైన ప్రభుత్వాన్ని అందిస్తామనేటువంటి మాట చెప్పడానికి తొలిమెట్టు ఈ పెన్షన్ల కార్యక్రమం అనేటువంటి మాటను మనం చేస్తున్నాము. ఆ రోజున ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చాం. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఊరు వాళ్ళ తిరిగి చెప్పారు. ఆయన ప్రజల కష్టాలను చూశాను, ప్రజల బాధల్ని గమనిస్తున్నాను. అందువల్లే ఏదైతే వృద్ధులకి కానీ వితంతువులకు కానీ అంగవర్గంలో ఉన్నటువంటి వారికి కానీ ఇచ్చేటువంటి పెన్షన్ని ఇతోధికంగా పెంచి వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేస్తాననేటువంటి మాట చెప్పి దాన్ని అమలు చేయడానికి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే శ్రీకారం చుట్టి సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 3,000 అలాగే ఇచ్చేసారు కనుక ఇక 4,000 మనం ఏప్రిల్లో చెప్పాం కనుక ఆ 4,000 తగ్గట్టుగా నెలకి 1,000 రూపాయల చొప్పున కలిపి ఆ 3,000, 4,000 కలిపి ఇవాళ 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి అందిస్తున్నారంటే అది సామాన్యుడు.